57 కులాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా జార్జిరెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఒక విషయం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని మనం ఎరిగినవా లేకపోతే వేరే వాళ్ళు గుర్తించారా ఈరోజు అనేది నాకు ఆ పోస్టర్ చూడంగానే కనిపిస్తూ ఉంది. మొన్నటిదాకా ఎస్సీ సంబంధించినటువంటి 57 ఉపకులాలని చెప్పేసి అందరం కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు ప్రత్యేకించి వర్గీకరణ డిమాండ్ ముందుకు వచ్చిన తర్వాత 57 ఎస్సీ సంబంధించిన 57 కులాలుగా ఐక్యత అయ్యి ఈరోజు ఉపకులాల నుండి మేము కులాలము అనేటువంటి సంఘర్షణ భావం బయటకు వచ్చినందుకు ఈరోజు మంచిగా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, చాలా సందర్భాలలో వర్గీకరణ ఉద్యమం ముందుకు వచ్చినప్పుడు అనేక సందర్భాలలో మాలలను మాదిగలను లేకపోతే మిగతా ఉన్నటువంటి 57 కులాలను ఉపకులాలుగా చిత్రీకరించే ప్రక్రియ అనేది జరిగింది. కానీ ఇది మొన్న కూడా అనేక సందర్భాలలో మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వాళ్ళకి మాకు మంచం పొత్తు కానీ కంచం పొత్తు కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఏంటంటే మేము ఎట్లయితే కోల్పోయినామో రాజ్యాంగ ఫలాలని 30 ఏళ్ల పాటు పోరాటంలో ఎట్లయితే కోల్పోయినామో అదేవిధంగా కిందున్న వాళ్ళు కూడా అదేవిధంగా కోల్పోయారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని మా ఉపకులాలుగా చిత్రీకరించే ప్రక్రియ అనేది సరైనది కాదు. కాబట్టి వాళ్ళ కులాలుగానే వాళ్ళ సాంస్కృతిక జీవనం కావచ్చు, వాళ్ళ కళలు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, మొత్తం కూడా సపరేట్గా ఉన్నది. కాబట్టి వాళ్ళని కులాలుగా పరిగణించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడటం కూడా మంచి పరిణామం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం ఊరికి వెలివేయబడిన వాళ్ళు, ఊరికి దూరంగా ఉంచబడ్డ వాళ్ళు, అంటరాని వాళ్ళగా చిత్రీకరించబడిన వాళ్ళు ఈరోజు రాజ్యాంగ ఫలాలను పేరుకి మాత్రమే పుస్తకాల్లో ఉన్నాయి. కానీ దానికి దరిచేరే మట్టుకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఆ కుటుంబానికి కావచ్చు, ఆ కులాలకు కావచ్చు అందించే ప్రక్రియకి ఈరోజు ప్రభుత్వాలు చేరవేయలేనది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి వర్గీకరణ డిమాండ్ ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది వ్యక్తులు మాట్లాడారు. వర్గీకరణ డిమాండ్ అనేది న్యాయబద్ధమైనది అనేదానికి అందరూ ఏకాభిప్రాయమే కదా, ఏకాభిప్రాయం వచ్చింది. కానీ వర్గీకరణ జరిగిన తర్వాత ఇన్నేళ్ల పాటు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయినాయి మేము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి 57 కులాలు అవుతున్నాయో ఆ కులాలకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు అవుతున్నాయో న్యాయబద్ధంగా జీవన శైలిలో వాళ్ళకి అందాల్సిన ఫలాలు ఏ విధంగా అందాలి అనే అంశం మీద ఈరోజు ఇక్కడ అందరూ కూడా అడిగి గొంతెచ్చి మాట్లాడటానికి ఉద్యమాల గడ్డ ఉస్మానియాకి వచ్చి బిగిపిడికిలి జెండా ఇచ్చి మీరందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇన్నేళ్ల పాటు వీళ్ళు అనేక సందర్భాలలో చాలా కోల్పోయారు. ఎక్కడా కూడా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, వాళ్ళు ఏదైనా కళను తీసుకుంటే, ఏదో సాంస్కృతిక నేపథ్యాన్ని తీసుకుంటే అది మొత్తం కూడా ఎక్కడ కూడా దూరంగా ఉన్నటువంటి అవినీతికరమైనటువంటి లేదా అందహీనంకరమైనటువంటి కళగా చిత్రీకరించే ప్రదర్శన సమాజం చేసింది. ఎక్కడా కూడా ఇన్నేళ్ల పాటు నేను చూసుకున్నట్టయితే మాదిగలే మొత్తం కూడా 1952 నుండి ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రం 10 సందర్భాల్లో ఉండేటోళ్ళు. కానీ ఎక్కడా కూడా లేరు. ఆ 19 మందిలో కూడా ఒక్కళ్ళో ఇద్దరు 2-3 సందర్భాలను 4 సందర్భాలను మోచికి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఉంది, మాలదాసులకు సంబంధించినటువంటి కమ్యూనిటీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ ఇంకే సందర్భాలలో కూడా ఏ ఉపకులం కూడా నాకు తెలిసి అసెంబ్లీ మెట్లెక్కిన చరిత్ర ఇక్కడ లేదు. కాబట్టి రాజకీయంగా తప్పనిసరిగా కేటాయించాల్సిన కీట్లను కూడా కేటాయించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి రాజకీయంగా ఎదిగే క్రమంలో ఈరోజు మనం అందరం కూడా వర్గీకరణ డిమాండ్ను సాధించే క్రమంలో ఎవరైతే మీకు తోడుగా ఉన్నారో, ఎవరైతే మీకు అండగా ఉన్నారో, అండగా ఉండే వాళ్ళతో నడవాల్సిన బాధ్యత కూడా మీకుందని చెప్పేసి మేము యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి
57 ఉపకులాలకు సంబంధించిన దాంట్లో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చొరవ చూపెట్టాలి. అనేక సందర్భాల్లో ఈరోజు మేధావులు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇప్పటికిప్పటికీ వర్గీకరణ సంబంధించి ఆ డిమాండ్లు నెరవేర్చిన అయినా కానీ 3 తరాల దాకా 4 తరాలు కూడా ఇంప్లిమెంట్ చేసినా కానీ వీళ్ళు ఇంకా కూడా ప్రధానమైనటువంటి స్రవంతిలోకి ఈ కులాలు వచ్చే సందర్భం లేదు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక ఏదైతే సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పించాలి, ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాన్ని కల్పించుకొని వీళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు ప్లాన్ చేయాలని చెప్పేసి అనేక మంది మేధావులు ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవమే ఇంకా బడి మెట్లు ఎక్కని కులాలు చాలా ఉన్నాయి. ఇంకా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అడుగుపెట్టినటువంటి ఈ కులాలు చాలా ఉన్నాయి. ఇంకా 3 పూటలు కడుపు నిండా తినని కులాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి రోజు కూడా ఈ కులాలన్నీ కూడా ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వాళ్ళ జీవన విధానాన్ని పైనుండి అనగదొక్కబడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే అభిప్రాయపడుతున్నాను, ఇక్కడ అంటరానితనం అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు మాలమాదిగలు ఎవరు కూడా ఈ కులాలను అంటవేసినటువంటి పరిస్థితి లేదు. సరే, మీరు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దానికంటే ముందు అగ్రవర్ణ ఆధిపత్యం అనేది ఈ దేశంలో అంటరానితనంగా ఉన్నదనే విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, పెరియార్ లాంటి వాళ్ళు, నారాయణ గురు లాంటి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితుంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మనం ఎంత ఉన్నామో ఉన్న దాంట్లో రావాలి. ఈ దేశంలో ఎంత ఉన్నామో ఆ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు రావాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో ఎవరైతే అణచివేయబడటం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కాబట్టి ఎక్కడ అణచివేయబడ్డా సరే, ఉన్నోడు కింద వాడిని అణచివేసినా, కిందోడు ఇంకా కింద వాడిని అణచివేసినా కూడా అది దుర్మార్గమైనటువంటి పని. కాబట్టి ఎవరికి చెందాల్సిన ఫలాలు వాళ్ళకి చెందాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేసి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళ అజయ్ గారికి, అలాగే వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.